స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల తాము ఉపాధి కోల్పోతామని విద్యుత్ మీటర్ రీడర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో జిల్లాలో పనిచేస్తున్న వందలాది మంది విద్యుత్ మీటర్ రీడర్లు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. దశాబ్దాల తరబడి విద్యుత్ మీటర్ రీడర్లుగా పనిచేస్తున్నామని, స్మార్ట్ మీటర్లు కారణంగా తామంతా రోడ్డున పడతామని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు విద్యుత్ శాఖలోనే విద్యార్హత ఆధారంగా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్రం మొత్తం మీద 25-30 సంవత్సరాల నుంచి ఇదే విద్యుత్ సంస్థ నమ్ముకొని మీటర్ రీడర్లుగా 4600 మంది పనిచేస్తారండి. ఇప్పుడు ఏమైందంటే మన ప్రభుత్వం స్మార్ట్ మీటర్ రూపంలో మీటర్లు తీసుకొచ్చి మాకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందండి. దానివల్ల ఏంటంటే మాలాగే 25-30 సంవత్సరాల నుంచి ఇదే విద్యుత్ సంస్థ నమ్ముకొని ఇంటింటికి తిరిగి మీటర్ రీడింగ్ నోట్ చేసి ప్రజలకు బిల్లు ఇచ్చి విద్యుత్ సంస్థకి మేము వెన్నుముక్కలాగా తోడ్పడ్డామండి. అలాంటిది ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు లేటెస్ట్ టెక్నాలజీ వల్ల స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి మమ్మల్ని ఉపాధి కోల్పోయేలాగా ఉందండి. అందువల్ల ఏంటంటే మాకు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి అడుగుతున్నామండి. దీని విషయమే లోకేష్ గారిని కలిసామండి, విద్యుత్ శాఖ మినిస్టర్ రవికుమార్ గారిని కలిసామండి. వాళ్ళందరూ కూడా మాకు జేఎండి విజయానంద్ గారితో మాట్లాడి మీకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్పారండి. కానీ అది కార్యరూపం దాల్చట్లేదు. అందువల్ల ఏంటంటే మాకు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఉపాధి కోల్పోతుంది కాబట్టి విద్యుత్ సంస్థలోనే మా అర్హత తగినట్లుగా ఈ సంస్థలోనే మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించమని మీడియా ముఖంగా అందరినీ కోరుకుంటున్నామండి. అలాగే రాష్ట్రం మొత్తం మీద 4600